ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంకంపాలెం గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో 12వ సప్తాహ కార్యక్రమం. వనపర్తి జిల్లా పెద్దగూడెంలోని మస్జిద్ లో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో ధ్యాన శిక్షణ సామూహిక ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంకంపాలెం గ్రామంలో మాస్టర్ శ్రీనివాసరావు గృహంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు అంకంపాలెం పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ పాపారావు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో పాపారావు ధ్యాన శాకాహార విశిష్టతను చక్కని గీతాలాపనతో ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవిని చంపి జీవికి పెట్టిన పాపాలలో మీరు పడతారని, జీవిని చంపి జీవికి పెట్టిన పాపాలలో మీరు పడతారని, ప్రాణిహింస చేత రాగుర మోక్షం బలు అర్పణలతో ముక్తి రాదయా. ప్రాణిహింస చేత రాగుర మోక్షం బలు అర్పణలతో ముక్తి రాదయా. బలు అర్పణలతో ముక్తి రాదయా. జీవిని చంపి జీవికి పెట్టిన జీవదోషములలో చిక్కపడదు. ప్రాణిహింస చేత రాగుర మోక్షం మీకు, ప్రాణిహింస చేత రాగుర మోక్షం అని బ్రహ్మం చెప్పిన మాట వినబడలేదా? ప్రాణిహింస దోషమని తెలియలేదా అని వీర బ్రహ్మం చెప్పిన మాట వినబడలేదా? ప్రాణిహింస దోషమని తెలియలేదా? వినరంటో వినరంటో సోదర సోదరి మరులారా. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో 12వ సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్స్ లలితమ్మ చిన్నక్కల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 12వ సప్తాహ ముగింపు రోజులో భాగంగా మాస్టర్ సునీత వెంకట్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సునీత వెంకట్ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేయడం ద్వారా ఎటువంటి లాభాలు పొందవచ్చో తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన రాష్ట్రానికి ఏది ముఖ్యమంటే మనం హైదరాబాద్ అంటమా లేదు, మన యొక్క శరీరానంతటికి నాడులన్నింటికి ముఖ్యమైన కేంద్రము ఆజ్ఞా చక్రము. ఇక్కడ మనకి ఈ శ్వాస ఒక్కటి కాగానే ఇక్కడికి వచ్చి నిలిచిపోతుంది. అప్పుడు మీకు మనస్సు ఉండదు, శరీర స్థితి ఉండదు, మనస్సు స్థితి ఉండదు, బుద్ధి స్థితి ఉండదు, ఆత్మస్థితి అనేది కలిగి అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఈ రంధ్రం ఓపెన్ అవుతుంది. పసిపిల్లలకి చిన్నప్పటి నుంచి ఓపెన్ ఉంటది. పసిపిల్లలకి బ్రహ్మరంధ్రం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అందుకే పసిపిల్లలు అలాంటి స్థితి మనకి ధ్యానంలో కలుగుతుందమ్మా. వనపర్తి జిల్లా పెద్దగూడెంలోని మస్జిద్ లో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలను వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం అనేక మంది కొత్త వారితో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేస్తూ ధ్యానం ద్వారా పొందే లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత మౌన ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శరీరం, బుద్ధి, ఆత్మల విశిష్టతను తెలియజేస్తూ బుద్ధి ప్రాముఖ్యతను విశదీకరించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అంతఃకరణం అను అంశంపై హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా విశదీకరించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంతఃకరణాలు 4 ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 కలిపి ఏమి అంతఃకరణాలు అంటారు. మరి అంతఃకరణాల్లో మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఆ ఆలోచనలకి ఇది మంచిగా చెడాన్ని నిర్ణయం చేసేది బుద్ధి. ఈ 2 జరిగిన తర్వాత మూడోది ఏదైతే ఆ జ్ఞాపకం నిలబడి ఉందో ఆ జ్ఞాపకాలన్నింటినీ కలిపి చిత్తము అంటారు. స్టోరేజ్. చిత్తంలో మనకి యొక్క స్టోరేజ్ అంతా నిలబడిపోతుంది. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో విషయాలన్నీ కూడా ఆ చిత్తంలో నిలబడి ఉన్నాయి. దాన్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ శ్రీనివాసులు సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ విజయలక్ష్మి, దశరథరామయ్య నేతృత్వంలో అందరూ పిరమిడ్ ఆశ్రమానికై సామూహిక సంకల్ప ధ్యానం చేయడం జరిగింది. కోనసీమ జిల్లా రాజవరం పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వన్మయి కల్పనామూర్తి ఆత్మోత్సవ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 16వ తేదీ గురువారం నాడు జరగనుంది. మే 6వ తేదీ సోమవారం నాడు కల్పనామూర్తి తన భూలోక యాత్ర ముగించుకుని ఉన్నత లోకాలకు పయనమైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి 108 పిరమిడ్ ధ్యాన సదన్లో భాగంగా భిన్నంగా ఆలోచించు వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కొత్తగూడెం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 12వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రకృతి ఉమామహేష్ హాజరు కానున్నారు. గుంటూరు రూరల్ వెంగళాయపాలెం శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 12 ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్యామలరావు ధ్యాన బోధకులుగా విచ్చేయనున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.